యెషయా గ్రంథము 33వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాటలాడుచు నిబంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనమును చూడకుండా కన్నులు మూసుకొనివాడు ఉన్నత స్థలమున నివసించుడు. గట్టిగా తప్పెట్టుకుని దేవుని నామమున పెడతాం. అద్భుతమైన మరి మంచి సబ్జెక్టు మనకి ఇచ్చున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కరికి ఉండే ఆశ ఏంటంటే ఒక ఉన్నతమైన స్థితిలోకి రావాలి. నేను ఒక ఉన్నతమైన స్థితిలోనికి నేను రావాలని ఆశ కలిగి మీరు ఆశ కలిగి ఉన్నారో లేదా నాకు తెలియదు, కానీ నాకైతే ఉంటుంది. అలా మీకు కూడా ఉన్నదని అనుకుంటలేదు. ఉన్నదా లేదా చెప్తాం, అందరం మాట్లాడాలి. ప్రతి ఒక్కరికి ఒక నేను ఉన్నతమైన స్థితిలోనికి రావాలి అని ఒక ఆశ కలిగి ఉంటాం. అయితే మనం ఉన్నతమైన స్థితిలోనికి రావాలంటే కొన్ని చేయవలసి మనం ఉన్నది, కొన్నిటిని మనము చేయకూడని ఉన్నాయి. కొన్నిటిని మనం చెయ్యాలి, కొన్ని చేయకూడదు. హల్లెలూయా. అయితే మన జీవితంలో మనం ఒక ఉన్నతమైన స్థితిలో మనకి రావాలని మన ఆశ కలిగి ఉన్నప్పుడు మనం ఏమి చేస్తే ఉన్నతమైన స్థితిలో వస్తాము, ఏమి చేయకపోతే ఏమి చేస్తే మనం ఉన్నతమైన స్థితిలోనికి ఎదుగుతాము. హల్లెలూయా. మరి ఏమి చేయకపోతే మన జీవితంలో మనం ఏదో ఒక ఆశ మనం ఉన్నప్పుడు, ఆశ మన జీవితంలో ఉన్నప్పుడు మన ఆశ తగినట్టు మన జీవితం ఉండాలి. ఆశ ఉంటే సరిపోదు, దానికి కావాల్సిన ఆశకు తగినట్టుగా మనం జీవిస్తే, ఆశకు తగినట్టు మనం వెళితే మన జీవితంలో ఆ ఒక ఉన్నతమైన స్థితిలోకి మనం వస్తాం. హల్లెలూయా. ఈరోజు యవనస్తులకు కావాల్సిన మంచి ఒక సబ్జెక్టు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఏమని చెప్తుందంటే నీతిని అనుసరించుచు, మొట్టమొదట మనం ఏం చేయాలంటే నీతిని అనుసరించుచు. హల్లెలూయా. చెప్పండి. నీతిని అనుసరించుచు నడుచు యథార్థంగా మాట్లాడతాం. మనం ఎలాగా నీతిని అనుసరించి నడుచుకోవాలి. మన మాట ఎలా ఉండాలంటే యథార్థంగా ఉండాలి. మనం మాట్లాడుతుందండి లోపల ఒకటి బయట ఒకటి కాకుండా యథార్థవంతుని దేవుడు దిల్ల చిత్రాన్ని నేను వాక్యం చదివిస్తుంది. మనం మాట్లాడినప్పుడు మన లోపల ఒకటి, మనం మాట్లాడుతుంది బయట మరొకటి. దేవుడు చూస్తూ ఉంటాడు. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, నీ మాట్లాడే యొక్క విధానం ఎలా ఉంది, కపటంగా మాట్లాడుతున్నావా లేకపోతే నువ్వు యథార్థంగా మాట్లాడుతున్నావా, దేవుడు చూస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైనా కానీ మన జీవితంలో యథార్థంగా మాట్లాడడం నేర్చుకోవాలి. హల్లెలూయా. మంచి మనసుతో ఒక వ్యక్తితో మనం మాట్లాడినప్పుడు అతను మళ్ళీ మనతో మాట్లాడాలి అనిపించాలి, అలాగా మనం మాట్లాడాలి. హల్లెలూయా. చూడండి, అక్కడ యథార్థంగా మాట్లాడచ్చు. చూడండి, ఇక్కడ నిబంధన వల్ల వచ్చు లాభమును ఉపేక్షించు. చూడండి, లంచము పుచ్చుకోకుండా తన చేతులను మలుపుకొని హత్యను మాట. చూడండి, హత్యను మాట వినకుండా. హత్యలు మన జీవితంలో అత్యాచారాలు. చూడండి, చాలా మంది మన దేశంలో ఎన్నో అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. మొన్న 4 రోజుల తర్వాత ముందు రోజు ఒక సేవకుడు కూడా మరి నిజాలన్నీ మరి పోలీస్ స్టేషన్లో బయట పెట్టారు. అతనే హత్య చేసుకొని గంట తెలిసే అభినయ దర్శకుడు సేవకుడు. ఇప్పుడు ఆ యూట్యూబ్లో చూస్తే నిజంగా ఏడుపడుతుంది. ఒక్కొక్కరు ఆ అన్నులు ఎలా మాట్లాడుతుందంటే భయంకరంగా మాట్లాడుతుంది. అతడే అత్యాచారం చేసుకొని అతనే చేసుకొని అంటే ఇతరుల మీద ఆ తప్పుని ఇతరులు చేసినట్టు నటించింది. ఎంతవరకు మనమే చేసుకొని ఇతరుల మీద నొక్కితే అది దేవుడు క్షమిస్తారా? ఎవరు తవ్వుకున్న గోతిలో వాడేవాడు అన్నట్టు మన జీవితంలో మనం ఒక దైవ సేవకులు మనకు అన్ని తెలిసిన మనమే ఆ తప్పుని ఇతరుల మీద నొక్కి మనం గొప్పవారా కావాలి ఎప్పుడు అనుకోవాలి.
నేను చేసేది మనము నిజాతిగా మనం వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని గొప్పగా దీవిస్తాడు. యథార్థంగా వెళ్ళాలి మన ఆత్మీయ జీవితంలో. ఒక సేవకుడు కానీ నీకు పేరు ప్రజల్లోనికి వచ్చింది, ఆ సేవకు తగినట్టు నీవు బ్రతకాలి అంతే. లేకపోతే ఆ సేవకు రాకూడదు. దేవుని నామంతో అవమానం ఎంతమంది దూషిస్తున్నారు. సేవకు రాకముందు నువ్వు రాజకీయాలకు ఎక్కడేదో నేను పట్టించుకోలేదు, కానీ సేవకు వచ్చిన నువ్వు సేవకుడిగా నీకు ఒక పేరు వచ్చిందా, ఆ పేరు తగినట్టు బ్రతకాలి. చాలా మన వల్ల అవమానాలు. ఆ యాక్సిడెంట్ అయిన వెంటనే వాళ్ళు హత్య చేసిన ఆ రోజు ఆ వీధుల్లో ఆ రాత్రి చాలామంది సేవకులు మా ఇట్లా క్రైస్తవ మీద దాడి జరిగింది, పగడల పవిని కూడా అతను చంపేసి వీళ్ళు వాళ్ళ సంపద ప్రయత్నించాలని చాలామంది లైవ్లో మాట్లాడారు. తర్వాత వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు, నేను మాట్లాడినంత ఫెయిల్ అయిపోయింది. వాళ్ళు అందులో బయట వాళ్ళంటే ఒక ఆ విధానం వారి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తారు కాబట్టి వారికి ఏం తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేసి నడిచిపోతే, నేను ఒక దేవుని బిడ్డవై ఉండి ఒక సేవకుడు మళ్ళీ మంచి పేరు, ఆ పేరుని తగినట్టు మనం బ్రతికితే ఆ పేరును కాపాడుకుంటే దేవుడు గొప్పగా దీవించే అవకాశాన్ని పోగొట్టుకొని ఈరోజు పోలీస్ స్టేషన్ 14 రోజులు చూడండి. మన ఆత్మీయ జీవితంలో హత్య అనేది మనం చేసుకొని ఈ తప్పుని వేరులోకి చూపించి మనం ప్రేమ గురించి కానీ రకరకాలుగా ఆలోచన ఉంటాయి. ఆ నిర్ణయం ఆ ఆలోచన వచ్చే గొప్ప తప్పు అది. అలాంటి ఆలోచన మనకు రాకూడదు. మనం చేసిన తప్పు ఇతరుల మీద గట్టి మన గొప్పవారు అయిపోవాలి ఎప్పుడు అనుకున్నాం అనుకో, అది మంచి దేవుని దృష్టిలో మంచిది, దేవుడు చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. చూడండి ఇక్కడ కింద ఇక్కడ ఏముంది, అదే వచ్చింది మన కింద. హత్య అనే మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనమును చూడకుండా కన్నులు మూసుకొని వాడు, చెడుతనమును చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్న స్థలమున నివసించును. చెడుతనమును చూడకుండా కన్నులు మూసుకొని వాడుట ఉన్నత స్థలంలోనికి నివసిస్తాడట. చెడుతనమును చూడకుండా, మరి మన చెడుతనం చూడకుండా కన్నులు మూసుకోవాలంటే మనం ఏం చెప్తాం, ఆ కన్నులు చాలా చూస్తాం. అది ప్రాబ్లం. ఈరోజు యవనస్తులు చాలా రకరకాలుగా సూచిస్తూ ఉన్నారు, ఇష్టమైన సూచిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలు బయట వాళ్ళందరూ ఈ రోజుల ప్రపంచంలో యూట్యూబ్ ఎప్పుడైతే ఆరంభించి చిన్న బిడ్డల కాడికి వెళ్ళి అన్ని రకరకాలుగా చూసి దేవుడి యొక్క వాక్యం వారి హృదయంలోకి చేరకుండా అన్ని మరి పనికిరాని అన్ని ఆ ఒక హృదయంలోకి వస్తూ ఉన్నాయి. చెడుతనమును చూడకుండా తన కన్నులను మూసుకొని వాడు ఒక ఉన్నతమైన స్థలంలోనికి వస్తాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో 3-4 దేవుడి దీంట్లో మాట్లాడతా. మొదట కన్నులు, తర్వాత చెవులు, తర్వాత నోరు. ఇవి మూడు అంశాలు ఉన్నాయి. దేవుడి చిత్తం అయితే మళ్ళీ వారం ఒక్కొక్కటి కూడా మీకు చెప్పుకుంటూ పోతే చాలా మీకు ఒక ఆలోచన మీకు వచ్చేస్తూ ఉంటుంది. ఈరోజు కన్నుల గురించి చూద్దాం మనం. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. కన్నులతో చూసి వారి జీవితంలో ఎంత మరి భయంకరమైన ఎన్ని కష్టాలు వారి జీవితంలో ఎన్ని బాధలు వాళ్ళు అనుభవించారో కొన్ని వచనాలు మనం చూస్తే మనకు బైబిల్లో అర్థమైపోతుంది. దేవుళ్ళారా, మనం ఎప్పుడైతే మన కన్నులో చూడరాని విషయాలు ఎప్పుడైతే చూస్తున్నామో, చూసి కన్నులు మూసుకుంటే బాగుంటుంది, కానీ అవి చూసి ఆశించి కన్నుల వల్ల మన జీవితం చాలా మరి ప్రమాదము వెళ్ళే పరిస్థితి ఉంది. కన్నులు మన శరీరంలో ఉన్న కన్నులు చాలా ప్రాముఖ్యమైనది దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా.